హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్. అందరూ బాగున్నారా? ఈరోజు బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ బీరకాయలు ఇష్టపడని వాళ్ళు కూడా ఈ బీరకాయ ఈ విధంగా చేస్తే ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఈ బీరకాయ ఫ్రై కావలసిన పదార్థాలు: ఒక 2 పెద్ద బీరకాయలు, ఒక పావు ఆయిల్, ఒక స్పూన్ అల్లము, ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల మిర్చి పౌడర్, ఒక 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్, ఒక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు. ఇప్పుడు కడాయి గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ ముట్టించుకోండి. ఇప్పుడు కడాయి కాస్త వేడయ్యాక ఆ కడాయిలో తీసుకున్న ఆయిల్ వేసుకోండి. ఒక్క నిమిషం పాటు కాస్త ఆయిల్ వేడయ్యాక తీసి పెట్టుకున్న జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడాక కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు వేసుకోండి. బీరకాయలు పొట్టు గీకి కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఆనియన్, పచ్చిమిర్చి 1 నిమిషం పాటు కలపండి. గ్యాసు కొంచెం సిమ్లో పెట్టండి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపాక కొంచెము ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా, పచ్చివాసన పోయేదాకా ఇలా ఇంకొక 2 నిమిషాలు కలుపుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చి మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోండి. వేసుకొని అల్లం పేస్ట్ ఒకసారి మొత్తం కలుపుకోండి. అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు నూనెలో వేగనివ్వండి. ఇలా కలుపుతుంటే అల్లం పేస్ట్ వేగుతుంది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. బీరకాయ ముక్కలు మొత్తము ఆయిల్లో కలిసే వరకు కలుపుకోండి. ఇలా మొత్తం కలిపి మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. రెండు నిమిషాలు మగ్గాక మూత తీసి బీరకాయలు మళ్ళీ ఒకసారి కలపండి. ఇలా బీరకాయలు నూనెలో కొంచెం ఉడుకుతాయి. ఇప్పుడు అందులో స్పూన్ పసుపు వేసుకోండి. ఒకసారి పసుపు వేసుకున్నాక మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఒకసారి టమాటా ముక్కలు కూడా మంచిగా కలుపుకోండి, అంతా కలిసేలాగా. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకోండి. ఇలాగే ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకోండి.
గ్యాస్ సిమ్లో పెట్టాము కాబట్టి ఏం మాడదు. ఇలా మొత్తం ఒక 2-3 సార్లు కలుపుకొని తీసుకున్న స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే టమాటా తొందరగా ఉడుకుతుంది. సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని మళ్ళొకసారి మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి చూడండి, కాస్త ఎసరు ఊరుతుంది. మనం వాటర్ పోయని అవసరం లేదు, అందులోనే ఎసరు ఊరుతుంది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోండి. కలుపుకున్నాక తీసుకున్న 2 స్పూన్ల మిర్చి పౌడర్ను వేసుకోండి. ఇలా మొత్తం మిర్చి పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇంకొకసారి ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు ఇలాగే కలపండి మొత్తము. ఇప్పుడు కారం కూడా ఎసరులోనే కలిసిపోయింది, ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టుకోండి. ఫ్రెండ్స్, బీరకాయ మగ్గే వరకు ఒక చిన్న చిట్కా చెప్తాను, మీకు యూజ్ అవుతుందేమో చూడండి. ఫ్రెండ్స్, మనం ఏమైనా కొత్త బౌల్స్ కానీ, గిన్నెలు కానీ, గంజులు కానీ, డబ్బాలు కానీ కొన్నామనుకోండి ఫ్రెండ్స్, ప్రతి దానికి స్టిక్కర్ వస్తుంది. స్టిక్కర్ తీస్తే కింద గమ్ము ఉంటుంది ఫ్రెండ్స్, అది ఎలా తోమినా అతుక్కుంటూనే ఉంటుంది, పోదు. ఆ స్టిక్కర్ పోవడానికి చిన్న చిట్కా ఫ్రెండ్స్, ఆ గంజులో కానీ గిన్నెలో కానీ ఫ్రెండ్స్ తీసుకున్న దాంట్లో కొన్ని వాటర్ పోసి గ్యాస్ పై పెట్టి కొంచెం మరిగించండి ఫ్రెండ్స్. మరిగాక ఆ వాటర్ తీసి స్టిక్కర్ తీయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. ఇప్పుడు మగ్గిన ఈ బీరకాయ ముక్కలను మళ్ళొకసారి కలుపుకుందాం. మొత్తం ఇలా దగ్గర పడింది. ఇప్పుడు బీరకాయ కూడా రెడీ. ఈ బీరకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.